బలహీనం అయిపోతుంది. కారణ శరీరం అది అప్పుడే అయిపోయిందండి అని చెప్పాడు అనుకోండి, ఏమన్నా అంటే అవ్వలేదని అర్థం. ఎందుకు అవ్వలేదని చెప్పమంటారా? కారణ శరీరము దగ్ధమైనటువంటి వాడు తన గురించి మాట్లాడు. ఎవరి కారణ శరీరం అయితే దగ్ధమైపోయిందో వాళ్ళు తమ గురించి మాట్లాడుకోరు. ఇంకా మాట్లాడేది భగవంతుడి గురించే. దేర్ ఇస్ నో సెకండ్ థింగ్. మాస్టర్ ఈకే జీవితంలో తన గురించి మాట్లాడినవి ఏమన్నా మీరు విన్నారా? నేను 7 ఏళ్ళు ఒకే ఇంట్లో మేము కలిసి ఉన్నాం. 14 ఏళ్ళు ఆయనతో నేను సహవాసం చేశాను, కలిసి తిరిగాను. విపరీతంగా మాస్టర్ గారికి డ్రైవర్గా పనిచేశాను. ఎన్నడూ ఎప్పుడు కూడా మాస్టర్ గారు తన గురించి మాట్లాడింది ఏమీ లేదు. భగవంతుడి గురించి చెప్పింది అంతా. కుంభినీహుడు చెప్పాడు గురుడు. కానీ తన గురించి చెప్పుకునేవాడు గురువు అవడు. భగవంతుడి గురించి చెప్పేవాడు గురువు అవుతాడు. గురువుకి దేవుడికి శిష్యుడికి మధ్య అడ్డంగా నిలబడేవాడు గురువు అవడు. సరాసరి దివ్య తత్వమును, దివ్య ప్రణాళికను, సృష్టి విధానమును, సృష్టి సిద్ధాంతములను, మానవ నిర్మాణమును, మానవంలో పనిచేసినటువంటి శక్తులను, వీటన్నిటినీ మనకి దర్శనం చేయించేటువంటి వాడు గురువు తప్ప తన పటం అడ్డంగా పెట్టేసి ఇంకేం నీకు తెలియక్కలేదు అని చెప్పేవాడు గురువు అవడు. ఆ మాట ప్రహ్లాదుడు చెప్పేశాడు. 2 పద్యాలు. ఒకదాంటనేమో కుంభనీయుడు చెప్పాడు గురుడు అన్నాడు. మా మాస్టర్ అని మేకలే అనకూడదు. నీ మాస్టర్ నుంచి నువ్వేమి దర్శనం చేసావో అది ఇతరులకు దర్శనం చేయించు. నీకైతే, నీకు అవ్వకపోతే ఊరుకో, చేసుకోదర్శనం. విష్ణుతత్వాన్ని లేక సృష్టితత్వాన్ని పరిపూర్ణంగా అందించినటువంటి వాడు గురువు. అటు చూపిస్తాడు. ఇంకొంతమంది గురువులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే గురువులు తమకు లోబడు తెరువులు తెలిపెదరా. ఏం చేస్తారంటే కొంతమంది గురువులు వాళ్ళ దగ్గర పడి ఉండేట్టుగా తయారు చేస్తారు. అంతా ఆయనే కదండి అంటూ ఉంటారు. ఎవరికి? నీకు. అంతా ఆయనే అని చెప్పి విశ్వాంతరాలలో పనిచేస్తున్నటువంటి చైతన్యాన్ని చెప్పినట్లయితే ఎస్. ఒక పేరుకి పరిమితమైనటువంటి వాళ్ళకి భగవంతుడు అవగాహన అవటం కష్టం. ఒక రూపానికి పరిమితం చేసినటువంటి వాడిని, అంటే మనకి దోమని పిలిచారనుకోండి ఎవరన్నా, దోమ కాదు కదా, దోమ కన్నా చాలా రెట్లు చైతన్యవంతులం కదా. అట్లాగే భగవంతుడు కూడా ఒక రూపము, ఒక నామము, ఒక దేశము, ఒక కాలమునకే పరిమితమైనటువంటి వాడు కాదు. ఈ 4 స్థితులు పరిమితులను దాటినటువంటి వాడిని చూపించేటువంటి వాడు గురువు. ఆ విధంగా ఉన్నటువంటి వాడు వాడి నుంచి వ్యక్తమయ్యేది, అంటే కారణ శరీరం దగ్ధమైనటువంటి వాడి నుంచి వ్యక్తమయ్యేది వాడి గురించి వ్యక్తం అవుతుంది, భగవంతుడి గురించి వ్యక్తం అవుతుంది. వాడి గురించి అడిగితే మౌనం వహిస్తాడు, ఇంకోసారి అడిగితే నవ్వుతాడు, మరొకసారి అడిగితే ఇంకో మాట చెప్తాడు ఇది మర్చిపోయేట్టుగా. ఎప్పటికీ 4వసారి కూడా అడిగాడు అనుకోండి పరిప్రశ్న అంటారు దాన్ని. మీకు ఎలా జరిగిందో మాకు చెప్పండి సార్ అంటే ముందే మాట్లాడు, ఇష్టం లేదేమో అని ఊరుకుని వెళ్ళిపోయాడు ఉంటాం. అయితే మళ్ళీ అడిగామనుకో నవ్వుతాడు. ఆ నవ్వులో కొంత అనుగ్రహం చూపిస్తాడు, ఏం చెప్పడం. ఇంకోసారి అడిగామనుకోండి అది సరే కానీ మొన్న అక్కడ నువ్వు చాలా బాగా పనిచేసావు అంటారు. అంటే మనకి మన గురించి చెప్పగానే ఆయన గురించి మర్చిపోతాం. మనకి మన గురించి చాలా ఇష్టం కదా, ఎంత ఇష్టమో చెప్పలేం మనకి. అనేసరికి మర్చిపోయాను ఏమో సార్ అదో అసలు మీకు చెప్పలేదు, మర్చిపోయాను. ఆ రోజు ఏం జరిగిందంటే మన గురించి ఇక విప్పుతాం. మనం విప్పింది ఆయన వెందు. ఆయన ఏం చేస్తాడంటే అమ్మ వీడు సర్దుకున్నాడు, మనం హాయిగా ఉండదు. ఇది కూడా దాటి అడిగామనుకోండి అప్పుడు చేస్తారు. పరిప్రశ్న చేయాలి. మామూలుగా జరిగేది నేను గమనించింది ఏంటంటే మహాత్ముల దగ్గరికి వెళ్ళి తెలుసుకునేది ఏముండదు, వీళ్ళ గురించి చెప్పుకుంటూ ఉంటారు. ఎంత దురదృష్టమైన విషయాలు. వీళ్ళ సాధన, వీళ్ళ గొప్పతనం ఆయనకి ఎందుకండి? ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళినట్టు? ఆయన దగ్గర తెలుసుకుందామని వెళ్ళావా, నీకు తెలిసింది ఆయనకి చెప్దామని వెళ్ళావా? చాలా మంది తమకు తెలిసింది వాళ్ళకి చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే తమ ఎంత భక్తులో వాళ్ళకి తెలియదు కదా పాపం అని అనుకుని చెప్తూ ఉంటారు.
వాళ్ళందరూ కూడా ఎందుకు ఇస్తున్నా అంటే నా కారణ శరీరం అయిపోయింది సార్ అని అంటుంటారు, నా లింగ శరీరం దగ్ధం అయిపోయింది సార్ అంటూ ఉంటారు. దగ్ధం అయిపోయినటువంటి వాడి నుంచి తన గురించి వ్యక్తమయ్యేది ఏమీ ఉండదు, భగవంతుని గురించి అంతా వ్యక్తమవుతూ ఉంటుంది. తనంటే భగవంతుడే, వేరే ఉండదు. అందుకని ఆయనతో మాట్లాడితే భగవంతుడితో మాట్లాడినట్టు, ఆయనతో పనిచేస్తే భగవంతుడితో పనిచేసినట్టు, ఆయనతో కలిసి భోజనం చేస్తే భగవంతుడితో కలిసి భోజనం చేసినట్టు, ఆయనతో తిరిగితే ఏం చేసినా భగవంతుడితో జరిగినట్టు. ఎందుకంటే ఆయన ఎప్పుడో చచ్చిపోయాడు, ఆయన చచ్చిపోయి ఆయనలోంచి ఇంకొకరు పుట్టుకొచ్చాడండి. లోపలికి వెళ్ళగానే మారిపోతాడు, బయటకు వచ్చేప్పుడు ఆయనతో కలిసి వస్తాడు. వేల్పు సోకిన వృత్తి చాలాసార్లు చదువుతూ ఉంటాయి ఇవే పద్యాలు, నాకు నచ్చినవి కాబట్టి. వేల్పు సోకిన వృత్తి తిరుగుతుండి, ఎప్పుడూ వేల్పు సోకి ఉంటాట, ఊరికే తిరగడు, వేల్పుతో కలిసి తిరుగుతూ ఉంటాడు. వేల్పు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తూ ఉంటాడు, వేల్పు ఎవరితో మాట్లాడమంటే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు, వేల్పు ఎవరికి సహాయం చేయమంటే చేస్తూ ఉంటాడు. ఫాదర్ దై విల్ నాట్ మైన్ అన్నాడు కదా, పరలోకమున నా తండ్రి అంటూ ఉంటాడు కదా ఆయన. భాగవతోత్తమంలో జీసస్ చాలా ఉత్తముడు. భాగవతం అప్పటికి ముందే రాసేశారు కాబట్టి ఆయన చరిత్ర రాయడానికి విలువలేదు, కానీ ఇప్పుడు రాస్తే తప్పకుండా వ్యాసుడు ఇనుమడించినటువంటి ఉత్సాహంతో రాస్తారు జీసస్ కథలు. అటువంటి భాగవతోత్తముడు ఆయన. అంతా ఆయనే నిండి ఉంటాడు, తను నిండి ఉండడు. మన గురించి చెప్పుకునే వాళ్ళు ఎవరు కూడా, తన గురించి చెప్పుకునేవాడు ఇతరుల్లో మంచి చూడలేడు. మన గురించి మరిచి ఇతరుల గురించి, ఇతరుల్లో ఉన్నటువంటి మంచిని చూడగలగడం అనేటువంటిది ప్రాథమికమైనటువంటి సాధన. ఇక్కడ ఈ లింగ శరీరము లేక కారణ శరీరము దగ్ధమైనటువంటి స్థితిలో తన గురించి ఉండదు, కానీ తన నుంచి వ్యక్తమైపోతుండే కార్యక్రమాలు చూసి సంతోషిస్తూ ఉంటాడు. ఎట్లా? ఓహో చాలా జరుగుతున్నాయి మన నుంచని కాదు, భగవంతుని యొక్క లీలను చూస్తూ ఉంటాడు. తన యందు అఖిల భూతముల యందు భగవద్ ఆ విధంగా తయారై పనిచేస్తూ ఉంటాడు. లోపల ఉన్నటువంటి వాడు కారణ శరీరం దగ్ధం చేసుకుని బయటికి వస్తాడు. ఇంకప్పుడు నా చేయి చూడు అనేవాడు తన గురించి ఆలోచిస్తున్నటువంటి వాడే కదా. నా జాతకం చూడు, నా గురించి నాడీలో ఏం చెప్పారో చూడు, ఏమిటిది ప్రత్యేకత అంటే నీ మీద నాకు ఇంకా చాలా ముచ్చట ఉన్నదన్నమాట కదా. నా ఇల్లు చూడు, నా ఒళ్ళు చూడు, నా అందం చూడు, నా కారు చూడు, నన్ను చూడు, నా అందం చూడు అని పాట ఉంది కదా. ఎంతసేపు నన్ను చూస్తే ఏమిటి వస్తుంది? ఏమీ రాదు. అట్లా ఒక ప్రలోభంలో, ఒక లూప్ హోల్లో పడిపోతూ ఉంటారు. నిజంగా దివ్య ప్రణాళికలు నిలబడినటువంటి వాళ్ళకి ఇంకా వాళ్ళ గురించి ఏం గుర్తుండదు, భగవంతుడే వాళ్ళంచి పనిచేస్తూ ఉంటాడు, పని జరుగుతూ ఉంటుంది. ఆ జరుగుతున్నటువంటి పని కారణంగా ఇతరులకు భగవంతుడు అందుతూ ఉంటాడు. నిశ్శబ్దం ఎప్పుడూ ఏలుతూ ఉంటుంది సామ్రాజ్యాన్ని. తనకై తాను ఏది కల్పించుకుని చేయడు, తన నుంచి వ్యక్తమైన దాన్ని చేస్తూ ఉంటాడు. తన వరకు వచ్చిన దాంట్లో కర్తవ్యం చూసి పనిచేస్తూ ఉంటాడు. తన గురించి మాట్లాడాడు, తన గురించి గొప్పలు చెప్పుకోడు. తన వెనకాల నీడవలె వస్తున్నటువంటి యశస్సు, కీర్తి, సంపద వీటిని లక్ష్య పెట్టడు, ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. ఎవరితో? భగవంతుని యొక్క కార్యక్రమంతో. అవన్నీ తన నీడగా గుర్తిస్తాడు. వాటి కోసం పాకులాడు. ఆశ్రమాలు పెట్టాలని తాపత్రయం ఉండదు, పెట్టినా వాటిలో తాపత్రయం ఉండదు. మన ఎంతమంది పొగిడారో వెనక్కి తిరిగి చూసుకోరు. నిన్న జరిగిన కార్యక్రమం ఇవాళ చూసుకోరు. ఇవాళ ప్రస్తుతమునందు జీవించడమే ఉంటుంది. కాబట్టి నిన్న మనం చేసేది ఇవాళ ఏం చెప్పుకుంటున్నారు అనుకోవటం ఉండదు. నిన్న చెప్పిన ఉపన్యాసం గురించి ఇవాళ ఏం చెప్పుకుంటున్నారు? మాస్టర్ ఎవరిని అడగరు నా ఉపన్యాసం ఎట్లా ఉందో అని, అడగద్దని చెప్పారు ఆయనకి. నీ ఉపన్యాసముల గురించి, నీ పుస్తకాల గురించి, నువ్వు చేస్తున్న పనుల గురించి ఎవరిని ఒపీనియన్ అడగ. అంటే యూ వాంట్ టు నో సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఎవరి చేతైనా కాస్త గోకించుకుందా అని ఉంటే అట్లా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ గోకించుకోవడాలే ఉండవు, చేయటమే ఉంటుంది. ఇలా ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆజ్ఞలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ హృదయంలోకి దిగివచ్చి హృదయం అనేటువంటి గుహలో సింహము వలె జీవిస్తూ ఉంటాట.
గుహలో సింహం అక్కడ ఉంటాడు. ఉండి ఏం చేస్తాడంటే అనాహతమైనటువంటి శబ్దాన్ని వింటూ ఉంటాడట, ఓంకారాన్ని. అందులోంచి ప్రణాళికలు వస్తూ ఉంటాయి దివ్యమైనటువంటి, వారిని నిర్వర్తించడానికి బయటికి వచ్చి నిర్వర్తిస్తూ లోపల ఉంటూ ఉంటాడు. ఎక్కువ లోపల ఉంటాడు, తక్కువ బయట ఉంటాడు. ఎందుకంటే బయట చేయవలసిన పనులు కర్తవ్యాన్ని అనుసరించే తప్ప అంతకు మించి లేవు. ఆ కర్తవ్యం కూడా దివ్య ప్రణాళిక. హీ హెస్ గెయిన్డ్ ది ప్లాన్ అంటారు. పరమ గురువుల యొక్క ప్రణాళికలోకి ఇమిడాడు అని అర్థం. ఇమిడి పని చేస్తున్నాడు అని అర్థం. పని చేస్తుంటే ఎట్లా ఉంటుంది? అంతకుముందు భరత వృషభాన్ని మనకు ఇప్పుడు భరత సింహుడు అవుతాడు. అంతకుముందు ఎద్దు, ఇప్పుడు సింహుడు అవుతాడు, సింహం. అందుకని అప్పుడు నరసింహం అని పేరు పెట్టుకోవాలి. అంతకుముందు నరసింహం అని పెట్టుకోకూడదు. అప్పుడు మొన్న చెప్పుకున్నటువంటి ఎద్దు ఏదైతే ఉందో నంది అవుతుంది. ఇప్పుడు నంది శివుని మోసు తిరుగుతూ ఉంటుంది కదా. ది బుల్ ఆఫ్ డిజైర్ హ్యాస్ బికమ్ ది బుల్ ఆఫ్ డివైన్ అన్నారు జ్వాలకులు గారు. కానీ చెప్తే ఆయన అట్లా చెప్తారు. ది బుల్ ఆఫ్ డిజైర్ హ్యాస్ బికమ్ ది బుల్ ఆఫ్ డివైన్. ఏమిటి డివైన్ బుల్ అంటే? ఇక్కడ ఉంటుంది డివైన్ బుల్. మాట మాట్లాడితే అందులోంచి భగవంతుడు వ్యక్తం అవ్వాలి. నంది శివుడిని ఎక్కించుకొని తిరుగుతుంది తప్ప శివుడిని వదిలేసి తిరగదు. శివుడి కోసం వెయిటింగ్ ఎప్పుడూను. బయటకు వస్తే శివుడు బయటికి వెళ్దాం అనుకుంటే బయటికి రావటమే. అలా ఉంటుంది. శివుడు నేను ఏమన్నా వర్క్ ఉందా సార్ అంటే ఏం లేదంటే అయితే నేను అట్లా తిరిగి రానా అని అడగదు నంది. మనకి ఊరికే నంది అక్కడ కనిపిస్తుంటుంది కానీ మనం పట్టించుకోం. ఏది పట్టించుకోం కదా, అదృష్టం కదా. శివుడు బయటకు వెళ్దాం అనుకుంటేనే నంది కదులుతుంది తప్ప శివుడు రెస్ట్ తీసుకుంటాడు. మనం అట్లా కాస్త ఒకసారి బీచ్కి వెళ్ళొద్దాం, ఇక్కడికి వెళ్ళొద్దాం అట్లా ఉండదు. ఇంక మొత్తం అసలు కదిలితే ఆయన కోసం కదలటమే. కాసేపు ఆయన కోసం, కాసేపు మన కోసం అని ఉండదు. మాస్టర్ పని మన పని చెప్పే కదా మొదటి రోజున. మాస్టర్ పని మన పని అనేటువంటిది ఇంక ఉండటానికి అవకాశం లేదు. మన పని అంటే మాస్టర్ గారి పనే, మాస్టర్ గారి పని అంటే మన పనే. నంది రాలేదండి అంటే శివుడు రాలేదని అర్థం. శివుడు లేకుండా నంది వస్తే మీరు ఒప్పుకుంటారండి? ఒప్పుకోరు కదా. అందుకని శివుడిని ఎక్కించుకుని వద్దామని చూస్తుంది. శివుడు ఆజ్ఞ అయితే కదులుతుంది నంది, లేకపోతే కదలదు. ఏమిటండి మా ఇంటికి రావట్లేదు, ఎన్నిసార్లు పిలిచామండి, ఏంటి ఎప్పుడు ఏవో కబుర్లు చెప్తూ ఉంటానట. నేను వస్తే ఏం లాభం అయ్యా, నాతో పాటు మాస్టర్ గారు కూడా రావాలి కదా. మాస్టర్ గారిని తీసుకుని మీ ఇంటికి వస్తే నీకు నాకు సుఖం. నేను వస్తే ఆయన్ని వదిలేసి నీలోనిది నాలోనిది వెలుగు కాక ఇంకోటి ఉంది కదా, అవి లేస్తాయి. నా రోషభం నీ రోషభం ఆ రెండు అట్లా వేస్తున్నాయిగా. బుల్ ఫైట్ మనకి స్పెయిన్లో బాగా చూపిస్తారు బుల్ ఫైట్. సో ఈ బుల్ ఫైట్ ఉండదు. ఇంకా ఏమిటంటే బయటకు వస్తే వాడి కార్యక్రమం ఉంటే బయటకు వస్తాడండి, లేకపోతే లోపల ఉంటాడండి. సొంత మనుషులు అని అనుకున్న వాళ్ళ విషయంలో కూడా అంతే. సొంతం అంటే ఉండదు, అంతా సొంతమే. ఎవరికి? భగవంతుని యొక్క సొంతము. తను అందులో పనిచేస్తూ ఉంటాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా, ఎవరింటికి వెళ్ళినా, ఎవరితో మాట్లాడినా, ఎవరిని చూసినా భగవంతుడు చెప్పినట్టుగా చేస్తూ ఉంటాడు. అదే మాస్టర్ గారి దగ్గర నేను చూశాను. ఎవరింటికైనా వెళ్తే ఈ రోజు మాస్టర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళారా అనేవారు ఆయన. అదేమిటంటే మరి మనం వెళ్ళామా అనేవారు. ఎంత చక్కటి డైమెన్షన్స్, ఎంత సులభంగా నిర్వర్తించారు, ఎంత మృదువుగా నిర్వర్తించారు, ఎంత రమణీయంగా నిర్వర్తించారు, ఎంత ఆకర్షణీయంగా నిర్వర్తించారో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. వెళ్ళిన వాళ్ళకి తెలియదు మాస్టర్ గారు వాళ్ళ ఇంటికి వచ్చినట్టు. ఏం మాస్టర్ మరి మీరు మాస్టర్ గారు తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళారంటున్నారు కదా, మరి వాళ్ళేంటి ఎట్లా ఉన్నారంటే అది మాస్టర్ గారు చూసుకుంటారని నవ్వుతూ. మనకేం సంబంధం లేదు. ఆయన వెళ్ళమన్నారు, మనం వెళ్ళాము. ఆయన ఏం చేసుకుంటారో మనకెందుకు? ఏం చేసుకుంటారంటే 12 ఏళ్ల తర్వాత తెలుస్తుంది ఆయనతో ఏదో మొదలవుతుంది. యూట్యూబ్ ఎక్కడెక్కడో వేసి ఓ చిన్న విత్తనం నాటి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు
అప్పుడు మా ఇంటికి వచ్చారండి మాస్టారు, ఇప్పుడు వచ్చామండి. అప్పటి నుంచి పీకారనమాట. అట్లా తిరుగుతూ ఉంటారు తప్ప మన డిమాండ్స్ బట్టి తిరగరు. డిమాండ్ చేస్తే అసలు తిరగరు. ఎక్కడ డిమాండ్ ఉంటుందో అక్కడ వచ్చారు, ఎక్కడ రిక్వైర్మెంట్ ఉంటుందో అక్కడ పనిచేస్తారు. రిక్వైర్మెంట్ ఉన్న చోట డిమాండ్ లేకపోయినా వెళ్తారు, రిక్వైర్మెంట్ ఉన్న చోట డిమాండ్ ఉన్నా వెళ్తారు. రిక్వైర్మెంట్ ఉన్న చోట డిమాండ్ ఉన్న చోట వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనం డిమాండ్ చేశారు కాబట్టి ఆయన వచ్చారు కాబట్టి మళ్ళీ డిమాండ్ చేద్దాం అనుకుంటారు, దెబ్బతింటారు కదా. మనం పిలిస్తే ఆయన వచ్చారండి మళ్ళీ పిలిస్తే వస్తారని అనుకుంటా, అట్లా ఉండదు. ఆయన రావలసినటువంటి సమయం వచ్చినప్పుడు నువ్వు పిలిచావు కాబట్టి నువ్వు పిలిచినప్పుడు వచ్చినట్టుగా నీకు అనిపిస్తోంది, అట్లా రారు. ఎట్లా వస్తారంటే లోపల నుంచి శివుడు కదులుతున్నాడు అనమాట, లేక సివివి కదులుతున్నాడు. పేరేదైతే ఏమిటండి, అన్ని పేర్లు ఒకటే. అదేంటంటే అంత సేవంగా చెప్తున్నారు మీరు అని ఎవరన్నా కోపడకండి. వైష్ణవంగా కూడా చెప్పుకోవచ్చు, శాక్తేయంగా కూడా చెప్పుకోవచ్చు, సూర్యపరంగా కూడా చెప్పుకోవచ్చు. ఆదిత్యుడు వస్తున్నాడు అనొచ్చు. కొత్త పేర్లు పెడితే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఉన్న పేర్లు పట్టుకున్నారు. ఎలక్ట్రిక్ ఫైర్ వస్తుంది మీ ఇంటికంటే మా ఇంట్లో ఉందండి ఎలక్ట్రిసిటీ అంటారు. దివ్యత్వము కదలి వస్తుంది, అంతవరకు గుహలో ఉంటాడు. గుహలో ఉండి బయటికి వస్తూ ఉంటాడు. బయటకు వచ్చినప్పుడు నరసింహుడై వస్తాడు. సింహాసనం మీద కూర్చుని ఉంటాట. అంటే ఇక కిందకి దిగట్టండి ఆయన. ఇది ఉదర విధానము దాటి కిందకి వెళ్ళడం. ఇక కేతువు పట్టుకునేది వెళ్ళలేదు. సింహాసనం అంటే మన లెక్కలో కుర్చీ, ఎందుకంటే అవి లేవుగా ఇప్పుడు సింహాసనాలు. కుర్చీకి రెండు పక్కల రెండు కొమ్ములు, చేతులున్న కుర్చీ అనమాట. ఆ రెండు చేతులు రెండు సింహాలు నిజానికి, ఒకటి సో ఒకటి హం. అది సోహం అనుకోవచ్చు, హసం అనుకోవచ్చు, హంస అనుకోవచ్చు, సింహం అనుకోవచ్చు. ఉన్నవి రెండే. అవి రెండు చేతులుగా ఉంటాయి, వాటి మీద కూర్చుంటాట. అవి రెండు పెట్టి వాటి మీద రెస్ట్ అవుతుంటాడు, సోహం మీద. సోహమైపోయి ఉండడు. అంతకి మించి కిందకి దిగట్ట. కుర్చీలో కూర్చుంటాడు తర్వాత కుర్చీ కింద కూర్చోడు. సింహాసనం కింద కూర్చుంటే ఏం బాగుంటుంది? మీరు రాజుగారు కూర్చోండి అంటే కుర్చీ కింద కూర్చున్నట్టుగా ఉంటుంది. మనంతా కుర్చీ కింద కూర్చున్న వాళ్ళమే, కుర్చీ మీద కూర్చున్న వాళ్ళం కాదు. కుర్చీ మీద కూర్చున్నటువంటి వాడు సింహాసనాసీనుడు. అది సింహమే. తను సింహం అవుతాడు, తన మీద దైవము తిరుగుతూ ఉంటాడు. బయటికి వస్తే దైవాన్ని తీసుకుని వస్తూ ఉంటాడు. లేకపోతే గుహలో ఉంటాడు తప్ప ఊరికే అడ్డమైన తిరుగుళ్ళు ఏం లేవు. ఇంకా తన సామ్రాజ్యానికి తాను చక్రవర్తి అయి ఉంటాడు. ఎందుకనంటే సింహము మృగములకు రాదు. నరసింహము నరులలో సింహము. ఈజ్ ది లయనైన్ పర్సన్, స్ట్రైట్, నోబల్ అండ్ లవింగ్ అన్నారు. గంభీరమైనటువంటి స్వభావం, ప్రేమపూరితమైనటువంటి స్వభావం, సూటి అయినటువంటి నడత. ఇట్లా ఉంటుంది. అంటే అప్పటికి పరిమితత్వం పోయి అపరిమితత్వంలోకి అడుగుపెట్టినటువంటి స్థితి అన్నమాట. అది సింహరాశిలోకి ప్రవేశించడం అంటే. అందరం సింహరాశిలో పుట్టచ్చు, అది వేరే సంగతి. కొందరు సింహరాశిలో ఇట్లా ఉంటారు, కొంతమంది మరొక రకంగా ఉంటారు. చాలాసార్లు వెళ్తున్నారు సార్ ఫారెన్ అని అడిగితే మాస్టర్ గారిని, దాందే ఉందో విమానంలో ఎలుకలు కూడా వెళ్తున్నాయన్నారు మాస్టర్. అదే సార్ ఎలుకలు అంటే నీకు తెలీదా? ఎయిర్ ఇండియాలో కిచెన్లో ఎలుకలు కూడా ఉంటాయన్నారు మాస్టర్. ఎలుక వెళ్తుంది, నేను వెళ్తున్నాను, అది కాదు పాయింట్, మాస్టర్ గారు పాయింట్. అంతేగాని ఎన్నిసార్లు వెళ్తున్నారని అంటే మరి ఏమనుకున్నావు అని కోపడరు. ఏదైనా చాలా సింపుల్ చేసేస్తారు, చాలా సహజం చేసేస్తారు, చాలా అసామాన్యమైనటువంటి విషయాల్ని చాలా సామాన్యంగా వ్యక్తం చేస్తారు. గొప్పలు ఉండవు. ఆ గొప్పల్లో ఉండేటువంటి పేలం అంతా తెలిసిపోతుంది. దే డోంట్ లివ్ అప్ టు ది హస్క్ ఆఫ్ ది లైఫ్, దే లివ్ అప్ టు ది గ్రెయిన్. హస్క్ పట్టరు. పొట్టు జీవితం పోయి గింజ జీవితం మిగులుతుంది.
దెర్ ఇస్ నో మోర్ హస్క్, అంటే వృధా ఏమీ ఉండదు. ఇట్ ఈజ్ ఆల్ గ్రెయిన్, గింజే ఉంటుంది. ఆ గింజలు అందిస్తుంటారు, పొట్టును అందించారు. పొట్టును అందించే వాళ్ళు కొంతమంది ఉంటారు, గింజను అందించే వాళ్ళు కొంతమంది ఉంటారు. పొట్టిస్తే ఏం చేసుకుంటారంటే కాల్చుకోవాలి, చలి కాల్చుకోవచ్చు, వెన్నీళ్ళు కాల్చుకోవచ్చు. గింజ ఇచ్చారనుకోండి లోపల పెరిగి వృక్షం అయిపోతుంది, మహావృక్షం అయిపోతుంది, జ్ఞాన వృక్షం అయిపోయి మనిషిని ఉద్ధరిస్తుంది. ఆ విధంగా ఈ లోపలికి కలుగుల్లోకి వెళ్ళిపోయినటువంటి వాడు ఈ విధంగా బయటకు వస్తాడు. ఈ బతకటం అనేటువంటిది రెండవ జన్మ. కేవలం మనం వాడికి ఉపనయనం చేసేసాం కాబట్టి వాడికి రెండో జన్మ వచ్చేది అనుకుంటే ఏదో అన్ని మనమే అనేసుకుంటే కాదని ఎవరంటారు? ఈ రోజు నుంచి మీకు ద్విజత్వం వచ్చింది అని మనం అన్నాం అనుకోండి, వాడు అవును అనుకుంటాడు. ఏమొచ్చిందో వాడికి తెలియదు, ఏమి ఇచ్చామో మనకి తెలియదు. ఇది ద్విజత్వం. దిస్ ఈజ్ ది సెకండ్ బర్త్. ఇది ప్రతి సాధకుని జీవితంలోనూ సత్యము. మహాత్ముడైనటువంటి ప్రతి వాని యొక్క జీవితమునందు ఈ రెండవ జన్మ కనిపిస్తూ ఉంటుంది. మోసెస్ జీవితంలో కనిపిస్తుంది, జీసస్ జీవితంలో కనిపిస్తుంది, మాస్టర్ గారి జీవితంలో కనిపిస్తుంది, మేడం బ్లావెట్స్కీ జీవితంలో కనిపిస్తుంది, అందరి జీవితాలను కనిపిస్తుంది. అవతార తత్వము యొక్క జీవితంలో తప్ప, అది పైనుంచి దిగి వచ్చింది కాబట్టి ఆ విధంగా మనం ద్విజత్వంలోకి అడుగు పెడితే అప్పటి నుంచి మనలో జరిగేటువంటి కార్యక్రమము మరో పద్ధతిలో ఉంటుంది. దానిలో ఉన్నటువంటి సులువు వేరు, దానిలో ఉన్నటువంటి అందం వేరు, దానిలో ఉన్నటువంటి అనుభూతి వేరు. అనుభూతి ఉంటుంది, టెన్షన్ ఉండదు. పనులు చేస్తూ టెన్షన్ పడుతున్నాంట అంటే కుర్చీ కింద కూర్చున్నాంట అని అర్థం. పనులు జరుగుతుండను అనేటువంటిది గుర్తు ఉంటుంది కుర్చీ పైన కూర్చున్నటువంటి వాడు. జరగకపోతే బాధపడ్డారు, జరగకపోతే మాస్టర్ గారి సంకల్పం, జరిగితే మాస్టర్ గారి సంకల్పం. మన వరకు కర్తవ్యం అంతే. కర్తవ్యం ప్రస్తుతమును ఎప్పుడూ నిర్దేశించుచుండును అని చెప్పాడు శ్రీకృష్ణుడు పరీక్షితుకి పురుష మీద. కర్తవ్యము ఎప్పుడును ప్రస్తుతమును నిర్దేశించుచుండును అంటే ప్రస్తుతంలో మనం చేయవలసింది తెలుస్తుంటుంది. లేక ప్రస్తుతము కర్తవ్యమును ఎప్పుడూ నిర్దేశించు, అది కరెక్ట్. ది ప్రెజెంట్ ఆల్వేస్ షోస్ యూ దట్ విచ్ ఈజ్ యువర్ డ్యూటీ, కీప్ డూయింగ్ ఇట్. ఇంక నీకు మిగతా వాటితో సంబంధం లేదు, లివ్ ఇన్ ది ప్రెజెంట్ అన్నారు. అట్లా నిలబడ్డాడు శ్రీకృష్ణుడు. అట్లా నిలబడినటువంటి వాళ్ళు సింహాలండి. అంతేగాని వెంపర్లాడి ఏదో పని చేస్తే అవుతుందో అవదో, ఇంకా మంది మనం అనుకున్నది అయిందో లేదో అని టెన్షన్ పడుతూ అయిపోయిన వాటికి, రాబోయే వాటికి, వీటి గురించి తాపత్రయపడే వాళ్ళకి ఎవరికి కూడా ఇంకా అసలు సాధనలో లోపలికి వెళ్ళటం అనేటువంటిది ఇంకా దానికి రౌడీలు అడ్డుగా ఉన్నారన్నమాట. సో ఈ రౌడీలందరినీ కూడా మార్చుకోవాలి మనం. వాళ్ళందరి మీద విష్ణువుని దింపాలి, లేక అమ్మవారిని దింపాలి, లేకపోతే శివుణ్ణి దింపాలి. మీకు ఏ పేరు ఇష్టం అయితే ఆ పేరు. క్రైస్తుని దింపుకోండి, కృష్ణుని దింపుకోండి, శివుణ్ణి దింపుకోండి, సాయిని దింపుకోండి, ఎవరైనా దింపుకోండి. దింపుకోవడం పేరే, అది తత్వం ఒకటే. కాబట్టి దాన్ని దింపి ఆ పరిమితత్వాన్ని దాటి అపరిమితత్వంలోకి ప్రవేశించి ఊర్ధ్వగతి చెంది తద్వారా కాలం యొక్క అనుగ్రహాన్ని పొంది మళ్ళీ గుహలోకి వచ్చి అక్కడి నుంచి బయటికి రండి. అప్పుడు చూడండి తమాషా. అది సివివి గారు చేసి పెడతానన్నారు. ఏం లేదు, పొద్దున సాయంత్రం కూర్చోన్నారు. అంతటితో అయిపోతుంది అనుకునే చేరాం 24 ఏళ్ల క్రితం. ఓ ఇంతే కదా అనుకున్నాం. ఇంతేనా అంటే ఇంకా ఉంది అన్నట్టుగా జరుగుతుంది కదా. ఇప్పుడు అదేదో సినిమాలో వాడు మెడకాయ తీసేయాలంటాడు, అంతేనా అంటాడు. అంతేనా అంటే ఇంకా ఉందండి. ఆ అంతేనా అంటే ఇంకా ఉందనేది చాలా సత్యమైపోతుంది మాస్టర్ గారి మార్గంలో. నువ్వు నడుస్తున్న కొద్దీ బ్రహ్మాండంగా వికసించుకుంటూ వ్యాపారం చెందుతోంది. మార్గం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. మొట్టమొదట విన్నప్పుడు 24 ఏళ్ల క్రితం, ఇది 33వ గురు పూజ అయితే నా వరకు ఇది 24వ గురు పూజ. గాయత్రి మంత్రం వెళ్తే ఏం లేదు, పొద్దున సాయంత్రం ఒక్కసారి సివివి అనుకున్నారు. గాయత్రి మంత్రం కూడా చేస్తే చేయండి, లేకపోతే లేదంటే అబ్బో చాలా బాగున్నారు. ఎందుకంటే అంతకుముందు గాయత్రి మంత్రం ఈ సంధ్యావందనం ఇది చేస్తుంటే నీళ్లు తాగటం ఎక్కువగా కనిపించింది నాకు. సంధ్యావందనంలో ఎన్ని అవపోసనలో ఒళ్ళంతా తడిసిపోయేది, సరిగ్గా పట్టగా అవపోసన. ఈ ఒళ్ళు తడుపుకోవడం ఎక్కువగా ఉండేది. ఆ తర్వాత తెలిసింది, మాస్టర్ గారి వెళ్ళి అడిగాను, ఏమిటి సార్ ఈ గాయత్రి సంధ్యావందనం చేస్తుంటే ఇన్నిసార్లు ఒళ్ళు తడుపుకోవాలా అని అడిగితే, అవన్నీ వదిలేసే తర్పణాలు ఇచ్చి అమ్మవారికి మంత్రం చేసుకోవాలని చెప్పారు. అబ్బో చాలా బాగుంది అనుకో. సులువు చేస్తే దగ్గరకు వస్తాను తప్ప భయపడితే వస్తాను. సులువు చేసి దగ్గరికి పిలిచి ఆ తర్వాత
సాపు చేస్తారు, అది తెలిసింది చివరికి. ఏం చెప్పారు? పొద్దున సాయంత్రం సివివి అనుకుంటే చాలన్నారు. ఇంతేనా అన్నాను. అంతే అన్నారు. మరి గాయత్రి అన్నారు అని నేను అడిగా. అడగకపోతే చెప్పరు, అడిగితే మనకు లోపల ఉందన్నమాట కదా. చేసుకో అన్నారు. మరి అవన్నీ ఒళ్ళు తడుపుకోవటం ఎక్కువగా ఉన్నది అంటే ఒళ్ళు తడుపుకోక తర్పణాలు వదిలి మంత్రం చేసుకొని నేను అదే చేస్తున్నానని చెప్పేస్తున్నాను. మనం చేసే చెప్పాలి, మనం చేయండి చెప్పకూడదు. మాస్టర్ గారు తర్పణాలు వదిలి గాయత్రి చెప్పుకునేవారు అంతే. ఇక మిగతా అంతా పక్కన పెట్టారు. సరే ఇంతేనా వేస్తారంటే అంతేనా, ఇంకా అంతకన్నా ఏం లేదన్నారు. ఇక అక్కడి నుంచి అది చేస్తుంటే లోపల నుంచి ఒక్కొక్కటి మనకే పుట్టుకొచ్చింది. అవి ఎట్లా పుట్టుకొస్తాయంటే నీ లోపల నుంచి నేను పనిచేస్తున్నారు మాస్టర్ గారు. నీకు ఎప్పుడు ఏది అవసరం అది నీ లోపల నుంచి నేను నీకే ప్రచోదనం ఇచ్చి నీ చేతే చేయిస్తాను. నువ్వు ఇంకా కంప్లైంట్ చేయడానికి ఏం లేదు. మనకి మాస్టర్ ఈకీగా చెప్పారనుకోండి, అది చేయి ఇది చేయని కష్టంగా ఉంటుంది. ఏంటి ఇన్ని పనులు చెప్తున్నారని మనకే తోస్తుంది అనుకోండి, లోపల నుంచి కంప్లైంట్ ఏముంటుంది? చేస్తే చేయొచ్చు, లేకపోతే మానేయచ్చు. చేయమని ఎవరో నిర్బంధించారు. కానీ చేయకపోతే నీకే తోస్తుంది, ఎందుకంటే నీకు పుట్టింది కదా. ఇట్లా లోపల నుంచి మెచ్చుకుంటూ వస్తారు. మెచ్చుకుంటూ వచ్చి లోకహితార్థంగా లోకహితుల్ని తయారు చేసుకుంటారు. అది సివివి గారి ప్రణాళిక. శబ్ద రూపంతో మొదలుపెట్టి కొంచెం మూలాధారంలో కొద్దిగా స్టిమ్యులేషన్ ఇచ్చి అక్కడి నుంచి మనకి కార్యక్రమాల లోపల నుంచి ఉబ్బుక్కుని ఒక్కొక్కటి బయటకు వస్తుంటే వాటిని నిర్వర్తించుకుంటూ ఒక్కొక్కటే చేసుకుంటే ఇంతింతై వటుడింతై అన్నట్టుగా పెరిగి ఆయన పెరిగి మనం తగ్గుతాం. అది బలి. ఈ రోజున బలిని తగ్గించి త్రివిక్రముడు 3 రకాలుగా విక్రమించాడు కదా, దానికి సంబంధించిన రోజు కదా. అది కూడా సాధనకు సంబంధించిన విషయమే. ఏ కథ నుంచి అయినా సరే దీన్ని చెప్పచ్చండి. భాగవతంలో మీరు ఏ కథ చెప్పండి, దాంట్లో నుంచి ఇవన్నీ చెప్పచ్చు. యూ కెన్ గివ్ మీ ఎనీ స్టోరీ. భారతంలో నలుడు కథ, లేకపోతే హరిశ్చంద్రుడి కథ, రాముని కథ, ధర్మరాజు కథ, ఎవరి కథలైనా తీయండి, ఇవే ఉంటాయి. ముందు బహిర్గతంగా బాగా వ్యాపించి అదే అంతా అనుకుంటే భగవంతుని ధ్యానం చేస్తున్నవాడు ఏం జరుగుతుందంటే వాడు వచ్చి చిన్న చిల్లు పెడతాడు, బుస్సని బయటదంతా జారిపోతుంది. ఏమీ మిగిలినటువంటి స్థితిలోకి వచ్చేస్తాడు. వచ్చేసి లోపలికి వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ చక్కగా తయారై బయటకు వస్తాడు. ఈ రెండోసారి బయటికి రావడం, మళ్ళీ పుట్టడం. ఎంతనే చెప్పుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఈరోజు సాయంత్రం ఏం చేద్దామంటే ఈ గుహలో ఉన్నటువంటి సింహం బయటకు వచ్చి చేసేటువంటి కార్యక్రమాలు ఎట్లా ఉంటాయో చెప్పుకుని తద్వారా ప్రస్తుతానికి ఆపుదాం. ఎందుకంటే ఈ సాధకుని యొక్క యాత్ర చాలా రమ్యంగా ఉంటుంది, రమణీయంగా ఉంటుంది. అది మనని మెట్టు ఎక్కించుకుంటూ చివరికి పరమపద సోపానంలోకి తీసుకెళ్తుంది. ఇంకా పాములు ఉండవు అక్కడ. ఆ చివరికి అరుకాశుడు ఉంటాడు మనకి కదా. వైకుంఠపాడి ఆడుకోవాలి, మర్చిపోకూడదు. ఎందుకంటే ఆడుతుంటే నిత్యం ఎక్కుతూ ఉంటాం, పాములో పడుతూ ఉంటాం కదా. ఒరే నిత్యంలోకి వెళ్ళిపోతున్నావురా అని అంటూ ఉంటాడు పక్కన వాడు. అంటే ఏం వెళ్తే ఏం లాభం, వాడు ఉన్నాడు అక్కడ. వాడు చివరికి వాడు మిగకుండా చూసుకోవాలి కదా. వాడు ఎక్కడో 90 ఏళ్ళలో ఉంటాడు. వాడు మింగాడంటే మళ్ళీ లవాల్. ఎవరన్నా లవ్ చేయకపోవటం వల్ల అందులో పడతాం. అందులో పడి మళ్ళీ కిందకు వచ్చేస్తాం. వచ్చేసేసరికి మళ్ళీ మొదలు పెట్టమంటారు, మళ్ళీ మొదలు పెడతాం. ఈ ఆటలో ఏం జరుగుతుందంటే ఎప్పుడు పెరుగుతామంటే నిత్యంలో ఎక్కడం, పాములో పట్టడం రెండు బాగానే ఉందనుకున్నవాడు నిత్యంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. పాములు మింగవు. పాముల గురించి భయపడితే మింగుతుందట, పాములో పడితే బాగానే ఉంటుంది మనకేమిటి అనుకున్న వాడికి పడ్డట. వైకుంఠపాడిలో పెట్టేశారు మొత్తం సాధన అంతా కూడా. మన వాళ్ళు నిజంగా వాళ్ళు చేసినంత సులభం ఎవరూ చేయలే సృష్టిలో భగవతత్వాన్ని. అది ఋషి మార్గం, అది సనాతనమైనటువంటి మార్గం, అది మనకు మాస్టర్ గారు ఇచ్చినటువంటి మార్గం. అందులో మనం జీవిస్తూ ఉందాం. సింహం గురించి అవకాశం ఉన్నంత వరకు సాయంత్రం చెప్తాను. ఇప్పటికి కూడా కొంచెం తెగించి చెప్పా. ఏది తెగించానంటే పరిమితిని, కాలపరిమితి తెంపా. లేకపోతే మరి అది ఒక లాజికల్ కంక్లూజన్కి వచ్చి మనకి పరిపూర్ణత ఇవ్వదు. కాబట్టి కార్యకర్తలు తిట్టినా కూడా విష్ణు స్వరూపంగా భావించే వాళ్ళని వాళ్ళు ఇచ్చేది పుచ్చుకుంటాను.
ఆ పద్ధతిలో ఇవాళ కొద్దిగా బరి దాటి పనిచేయడం జరిగింది. ఇప్పుడు మనకి చక్కటి వేణునాదం వినిపిస్తూ ఉంటుంది. అది వింటూ మనం బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం. ఆ తర్వాత వచ్చి ఇక్కడ పూజ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. 3 రోజుల తర్వాత మైకులు అటే మాట్లాడేస్తూ ఉంటున్నాయి. అన్నిటికన్నా ఎక్కువ మైకులు పనిచేస్తున్నాయేమో మన గురు పూజలో. పొద్దున్న 4:30 మొదలు పెడితే సాయంత్రం 10 గంటల వరకు గుహలో దొరికినటువంటి సాధకుని వద్ద మనం ఉన్నాం. సాధనలో అంతఃపురమునందు లేక అంతర్లోకములందు లేక అంతర్ముఖముగా తనలోనికి లేక దేవాలయములోనికి ప్రవేశించినటువంటి సాధకుడు క్రమశః తనలో ఉన్నటువంటి పరిమితమైనటువంటి సంకుచితమైనటువంటి భావములను నిన్న ఇవాళ పొద్దున చెప్పుకున్నటువంటి పద్ధతుల్లో దాటి తన వ్యక్తిగతమైనటువంటి స్వభావమును సరిదిద్దుకొని భృక్తమును రహితము చేసుకునేటువంటి సాధన యందు స్థిరపడి అట్లా స్థిరపడటానికి వాసుదేవ ఉపాసనము చేసుకుంటూ ఇతరుల యొక్క ప్రవర్తనము యొక్క ప్రభావము తన మీద సోకకుండా చూసుకుంటూ లోపలికి వచ్చిన తర్వాత తనకు ఇదివరకు తన గురించి ఉన్నటువంటి భావములన్నింటినీ కూడా కరగించి తాను జీవుడిగా మిగులుతాడు. తను తన పేరు తప్ప ఇంకేమీ గుర్తు ఉండదు. ఆ స్థితిలో గుహలో ఉన్నటువంటి వాడికి గురు తెరిగిన దొంగ గు 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 అని చెప్పి అన్నమాచార్య వారు పాట పాడతారు. గుహలోనే దాగేనే గు గు గు. గురు తెరిగిన దొంగ మన గుర్తు వాడికి తెలుసు, వాడి గుర్తు మనకి తెలియదు. ఇంకా ఆ విధంగా లోపలికి వెళ్ళినటువంటి వాడికి మన్ని పట్టుకుపోయేవాడు వాడు అక్కడ ఉంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు కనిపిస్తాడు అనమాట. అంతవరకు కనిపించడు, అంతవరకు వినిపించడు. ఈ లోపల కనిపించాడు వినిపించాడు అని మనం చెప్పుకున్నవి మన మనస్సులోంచి పుడుతున్నటువంటి భావములు తప్ప సత్యములు కావు. మనస్సులోంచి పుట్టడం వేరు, హృదయమునందు పుట్టడం వేరు. హృదయగతుడైనటువంటి జీవునికి దర్శనము సత్యము, మనోగతుడైనటువంటి జీవునికి తన భావములే రూపములు కట్టుకుని తనకి కనిపిస్తూ ఉంటాయి. ఆయన కనిపించారండి, ఈయన కనిపించారండి అంటూ ఉంటాడు. తన స్వరూపము తనకు కనిపించినప్పుడు తన గురువు కూడా తనకు కనిపిస్తాడు. కనిపించి మొదటిసారి హలో అంటాడు. అది గురు దర్శనం. లోపల దర్శనం అన్నమాట. లో దర్శనమే గురు దర్శనం. ఈ గుహలో 9 తలల పామును సంహరించడం, లేక తన బండరాయిని తనే చెక్కుకొని చక్కగా పరిపూర్ణమైనటువంటి ఒక విగ్రహంగా తయారు చేసుకోవటం, లేక తనకివ్వబడినటువంటి వెదురు బొంగును వేణువుగా తయారు చేసుకోవటం, లేక తన స్వభావమును తనే దాటుట. ఎట్లు దాటుట? అంతకుముందు ఇచ్చినటువంటి సూత్రములను బట్టి దాటుట. ఏమిటా సూత్రములు అంటే నిన్న మొన్న చెప్పుకున్నటువంటి సూత్రములు. నిన్న మొన్న చెప్పుకున్నటువంటి సూత్రముల ప్రకారం దాటి వచ్చిన వాళ్ళకి వేణువు తయారవుతుంది, వెన్న తయారవుతుంది, విగ్రహము తయారవుతుంది, లేక
దేవాలయ నిర్మాణమునకు ఇటుక తయారవుతుంది. ఇక తీసుకెళ్లి ఈ ఇటుక ఆ దేవాలయంలో ఎక్కడో ఒక చోట వాడటమే. ఇల్లు కట్టుకునేప్పుడు ఇటుక ఎట్లా మనం సరిచేసి వాడుకుంటామో అలాగే మనల్ని సరిచేసి వాడబడటానికి తయారు చేసుకోవటం అన్నమాట. అట్లా తయారు చేసుకుని లోపల ఉన్నటువంటి వాడికి ఈ తయారవటంలోనే శబ్దము తనకి అభ్యాసం అవుతుంది. ఏ శబ్దము? నిశ్శబ్దము. శబ్దము యందు ప్రవర్తన అలవాటు అవుతుంది. త్యాగము సహజమైపోతుంది. ఎందుకంటే ఇతరుల కొరకు తను అనేటువంటి విషయం ఈ లోపలే గమనించి ఉంటాడు కాబట్టి, సౌకర్యములు ఇతరులకు, మన కొరకు ఇతరులను, మన సౌకర్యముల కొరకు ఇతరులను కాదు, ఇతరుల సౌకర్యము కొరకు మనము, ఇతరుల యొక్క కష్ట నష్టములకి మనము పాలుపంచుకోవటం, ఇతరుల యొక్క మన కోరికలు కాదు ఇతరుల యొక్క అవసరములు, మన ధన వినియోగములు కాదు ఇతరుల కొరకు ధన వినియోగం, రాగద్వేషములు చూపించడం కాదు రాగద్వేషములు చూపిస్తున్న వారి ఎడల సానుభూతి కలిగి ఉండటం, భయపడుతున్నటువంటి వారి ఎడల మనము భయపడటం కాదు భయపడుతున్న వాడికి నిర్భీతిని కల్పించడం. ఇట్లా సాధన చేసుకుంటూ వస్తాడు కాబట్టి తెలియకుండా అతను సహజముగా త్యాగము చేసేట్లు ఉంటాడు, సహజముగా సేవ చేసేట్లు ఉంటాడు. సేవ త్యాగము ఇవన్నీ సహజం అవటం వల్ల వాటి గురించిన వ్యాఖ్య ఉండదు, వాటి గురించినటువంటి అభిప్రాయములు ఉండవు, వాటి గురించిన గుర్తు ఉండదు. ఒకటే గుర్తు ఉంటుంది, శంబరుని మీద ఎక్కినటువంటి విష్ణు కథ చెప్పాం కదా. అలా వచ్చినటువంటి వాడు గుహలోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఇది వరకు బహిర్ముఖములైనటువంటి చైతన్యములు ఏవైతే ఉన్నాయో మన యొక్క చైతన్య ప్రసారం అంతా కూడా 5 ఇంద్రియములు, తర్వాత స్త్రీ పురుష వాంఛ అనేటువంటి 5 ద్వారముల ద్వారా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ బయటికి వెళ్ళిపోతున్నటువంటి చైతన్యము ఇప్పుడు ఇక బయటికి వెళ్ళదు కాబట్టి మనకి రిజర్వాయర్ కట్టబడుతున్నమాట. ఇక అక్కడి నుంచి వాటిని తరలిస్తాం, ఊర్ధ్వగతి చెందుతాయని చెప్పాను. అధోగతిగా వెళ్తున్నటువంటి చైతన్యమును లేక బహిర్గతమవుతున్నటువంటి చైతన్యమునకు అడ్డు కట్టలు వేయబడి దానిని మన లోపల ఉన్నటువంటి బంజరు భూములను పంట భూములుగా మార్చుకోవటంగా తయారవుతుందని చెప్పాను. ఇంకా మిగిలినటువంటి ఏం చేస్తుందంటే పంట భూములు తయారైన తర్వాత మిగతా నీరు ఊర్ధ్వగతిని కుండలిని శక్తిగా మూలాధార నుంచి బయలుదేరి ఆజ్ఞాచక్రంలో ఉన్నటువంటి 2 దళములను ప్రచోదనం చేయటం వలన అక్కడ మనకి మొట్టమొదటిసారిగా జీవానుభూతి కలుగుతుంది. అంటే మనం ఎవరో మనకు తెలుస్తుంది, దిగి వచ్చిన వాళ్ళం తప్ప ఈ శరీరము కాదు అని తెలుస్తుంది. మనమందరం కూడా దిగి వచ్చిన వారమే దేహములకు. దేహములు మన వాహనములు. జీవునికి దేహము వాహనము, దేవునికి జీవుడు వాహనం. జీవికి దేహము వాహనమైనప్పుడు దేహము జీవుడు చెప్పినట్లు పరిపూర్ణంగా వింటే అప్పుడు జీవుడు స్వతంత్రుడై దేహము నుండి వ్యక్తమవచ్చు. స్వతంత్రత లేనటువంటి వాడు దేహమును బట్టి జీవుడు ప్రవర్తిస్తూ ఉంటాడు. జీవుని యందు ఉండేటువంటి మనసు ఇంద్రియముల యొక్క ప్రవృత్తి ఏదైతే ఉందో అది 2 రోజుల్లో మనం చెప్పుకున్నటువంటి సాధన పరిపూర్ణంగానే న్యూట్రలైజ్ అయిపోయి కారణము లేకయే లోకహితమైనటువంటి కార్యములు చేస్తూ జీవిస్తూ తన కర్తవ్యమునందు నిలబడి ఉంటాడు. ఇక కర్మతంత్రము ఏమీ లేదు, కర్తవ్యము సాగుతూ ఉంటుంది, కర్మ పెరగదు, పూర్వకర్మ మీదకు వస్తూ ఉంటుంది, దాన్ని తీసేసుకుంటూ ఉంటాడు. అదే కాళిందిలో దూకటంగా చెప్పాను పదం. కాళిందిలో దూకటం లేకపోతే జూదంలో ఓడిపోయి అరణ్యంలోకి వెళ్ళిపోవటం, ఇది ధర్మరాజు నరుడులాగా పుసుక్కున్న మాట ఇచ్చి విశ్వామిత్రుడి ద్వారా సమస్తమును కోల్పోవటం ఇట్లా ఉంటుంది. ఈ కోల్పోవటంలో తనకున్నటువంటి ఆశయం మేరకు ఇవి కోల్పోతూ ఉంటాడు.
తనకి దొరికినటువంటి రుచి ఆధారం చేసుకుని ఇవన్నీ కోల్పోతూ ఉంటాడు బహిర్ప్రపంచంలో. ఈ కోల్పోతున్న వాటన్నిటిని కూడా బయట ప్రపంచంలో ఆయన చాలా త్యాగం చేస్తున్నారండి, చాలా సేవ చేస్తున్నారండి అంటూ ఉంటారు. నిజానికి సత్యమైనటువంటి సాధన చేసుకునేటువంటి వాళ్ళకి వారి నుంచి వ్యక్తమవుతున్నటువంటి త్యాగము వారికి త్యాగముగా అనిపించదు. వారి నుంచి వ్యక్తమవుతున్నటువంటి సేవ వారికి సేవగా అనిపించదు. ఎందుకంటే సహజంగా అనిపిస్తుంది. మన ఇంట్లో పిల్లవాడికి బట్టలు కొనుక్కుంటే చాలా సర్వీస్ చేశాను నా కొడుకు ఇవ్వాలనుకుంటామా? సంక్రాంతి పూట అనుకోం కదా. తన భార్యకు ఒక చీర కొంటే చాలా త్యాగం చేశాను ఇవాళ నేను ఒక 1000 రూపాయలు అని అనుకోడు కదా. ఎందుకని అనుకోడంటే తనవారు కాబట్టి. ఈ తనవారు అనేటువంటిది పెరుగుతూ ఉన్నప్పుడు, అందరూ తనవారు అయినప్పుడు, అందరికీ చేసుకుంటూ ఉన్నప్పుడు చేసుకుంటున్నానన్న భావన ఎక్కడ ఉంటుంది? చేసుకోకపోతే భావన ఉంటుంది తప్ప అయ్యో ఈ రోజున పండగ కదా భార్యకి ఏమీ కొనలేకపోతేనే అనుకుంటాడు. అంతేగాని కొని సాధించడు కదా. పిల్లవాడికి ఏదైనా కొని సాధించడు కదా. నీకు బూట్లు కొన్నాను, నేను కొనకపోతే నేను ఏమైపోయాడు? నైక్ షూస్ కొన్నాను నీకు అట్లా అండు కదా తండ్రి. ఎందుకంటే సహజం. అట్లా మన పరిధి పెరుగుతున్న కొద్దీ చేసేటువంటి పనులు సహజమవుతాయి తప్ప వాటికి బహిర్గతంగా మన్ని పరీక్షిస్తున్నవారు, అంటే చూస్తూ ఉన్నటువంటి వారు, తిలకిస్తున్నటువంటి వారు, వారందరూ చాలా త్యాగం చేస్తున్నారు సార్ మీరంటే కామోస్ అనిపిస్తుంది. సేవ చేస్తున్నారని అంటే కామోస్ అనిపిస్తుంది. వాడికి అనిపించదు. వాడికి అనిపిస్తే సాధనలో లేడు. చేసేవాడికి అనిపించదండి. పిల్ల పెళ్లి చేస్తుంటే మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఉదాహరణ. పిల్ల పెళ్లి చేస్తున్నారు, ఒక్కగాను ఒక కూతురు. తల్లి అహర్నిశలు కష్టపడుతుంది. అర్ధరాత్రి ముహూర్తం 3 గంటలకు 4 గంటలకు తెల్లవారుజామున ఉందనుకోండి. రాత్రి తల్లి పడుకుంటుందా? నువ్వు చాలా కష్టపడుతున్నావమ్మా పిల్ల పెళ్లి కోసం అంటే, కష్టమా ఏమన్నా ఒక్కగాను ఒక కూతురు అనిపిస్తుంది. రుచి ఇంకో చోట ఉన్నప్పుడు కష్టం ఉండదు, ఇష్టం ఉన్న చోట కష్టం ఉండదు కదా. ఇష్టము పూర్తిగా లేని చోట కష్టములు ఉంటాయి. చేస్తున్న పనుల గురించి చెప్పుకోవటాలు ఉంటాయి. చేస్తున్న పనుల గురించి ఇతరులు చెప్పుకోవట్లేదన్న దుఃఖం ఉంటుంది. ఎందుకనంటే మనకి ఇష్టం కాదు కాబట్టి పూర్తిగా. ఎందుకని ఇష్టం కాదు? వాటి కోసం చేస్తున్నాం కాబట్టి. వేటి కోసం? పేరు ప్రతిష్టలు, లేక ఇతరుల యొక్క గుర్తింపు, పొగడ్తలు, అందరూ మెచ్చుకుంటున్నారా లేదా, ఇట్లా చేసేటువంటి వాటిలో సాధన జరగదు. ఇలా కాకుండా జరుగుతుంది సాధన. ఎట్లా? రుచి తను తాను సంస్కరించుకుంటున్నానన్న భావనతో చేస్తున్నాడు కాబట్టి, ఈ 9 తలల పాముని ఆ విధంగా సంస్కరించుకుంటూ వస్తాడు కాబట్టి, ఆ సంస్కరించుకోవడంలో కర్మ యొక్క తీరుతెన్నులు తెలుసుకుంటాడు కాబట్టి, తద్వారా కర్మల యందు కౌశలము చెందుతాడు కాబట్టి, కర్మల యందు ఉన్నటువంటి కౌశలము కారణముగా ఉద్దేశ్యములు లేక ఫలితములను ఆశించక జీవిస్తూ ఉంటాడు కాబట్టి, ఇక ముందు కర్మ తనను బంధించినటువంటి కర్మగా తయారు చేసుకున్నాడు కాబట్టి 2 పట్టాల బండిగా తయారవుతుంది జీవితం. ప్రస్తుతము భవిష్యత్తు కాన్సిక్వెన్సెస్, ఫలితములు లేనటువంటి దివ్యకర్మగా మారుతుంటుంది. కానీ భూతమునందు చేసినటువంటి కర్మలు ఫలితములతో కూడినటువంటి కర్మలు కాబట్టి అవి వచ్చి మీద పడుతూ ఉంటాయి. అది మనకి మంత్రజాల మార్గంలో మాస్టర్ గారు జ్వాలాకూరుడు, అటు గిరిశర్మగాను ఇటు జ్వాలాకూరుడుగాను 2 పట్టాల బండి మీద నడుస్తున్నట్టుగా చెప్పారు. ఈ 2 పట్టాల బండి ఎట్లా ఉంటుందంటే, ఒకటి అంతర్గత జీవితము, దానికి సంబంధించినటువంటి సామ్రాజ్యమునందు పనిచేయట. ఈ మొదటిది జన్మ జన్మల నుండి మనం చేసుకుంటూ వచ్చినటువంటి కర్మకు సంబంధించినటువంటి కార్యక్రమం నిర్వర్తింపబడుతూ ఉంటుంది. అది పొద్దున మీకు సందపద్యంగా భాగవతంలో ఉన్నదాన్ని చెప్పాను. కర్మతంత్రుడగుచు కమలాక్షు కొల్చుచు ఉభయ నియత వృత్తి నుండినేని చెడును కర్మ మెల్ల శిథిలమై మెల్లన ప్రబల మగుచు విష్ణు భక్తి చెడదు. ఇలా జరిగి 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 గుహలో ఉంటూ ఉంటాడు. ఇవన్నీ అనుభవిస్తూ ఉంటాడు. నిశ్శబ్దంగా అనుభవిస్తాడు. కంప్లైంట్స్ ఉండవు. వాళ్ళు ఎట్లా అన్నారు, వీళ్ళు ఎట్లా అన్నారు,
ఎవరు పొగట్టలేదు, ఎవరు గుర్తించట్లేదు, ఇవే ఉండవు. తన పని తను చేసుకుంటూ ఉంటాడు, గుహలో ఉంటూ ఉంటాడు. నెమ్మదిగా ఆ కర్మంతా కూడా స్టాప్ అయిపోతుంది. స్టాప్ అయిపోయినప్పుడు అప్పుడు వస్తాట దొంగ, ఇందాక చెప్పినటువంటి దొంగ, గుహలో ఉన్నటువంటి వాడు. మనము గుహలో స్థిరపడినప్పుడు మనకి మన దర్శనము జరగటమే కాక మన నడిపిస్తున్నటువంటి వాడి దర్శనం కూడా జరుగుతుంది. రెండు దర్శనాలు ఒక్కసారి జరుగుతాయి. అందుకని వేర్ ఈజ్ ది అడ్రస్ ఆఫ్ యువర్ మాస్టర్ అని అడిగితే ఇక్కడ చూపించాలి. నీవు ఎక్కడ ఉంటావో నీ మాస్టర్ కూడా అక్కడే ఉంటాడు. దివ్య ప్రణాళికను గ్రహించటం ఉంటుంది. ఎందుకు గ్రహిస్తాడంటే ఊర్ధ్వగతి చెంది మళ్ళీ హృదయమునందు జీవించడం మొదలుపెట్టాడు కాబట్టి ప్రణాళిక యొక్క అవగాహన బాగా ఉంటుంది. అంతకుముందు లోతుల్లోకి దిగుతున్నప్పుడే లోదృష్టి ఏర్పడుతుందని చెప్పా కదా. లోతుల్లోకి దిగినప్పుడు ఎడమ కన్ను, లోతుల్లోకి దిగినప్పుడు కుడి కన్ను, పూర్తి అయినప్పుడు మూడవ కన్ను పనిచేస్తుంది. ఒకటి సైట్, రెండవది విజన్, మూడవది విజ్డమ్ అన్నారు. మొదటిది ఊరికే